Hello everyone. Today's topic is UPSC. It is a constitutional body. This topic is present in BA second year, third semester public administration syllabus. As we all know that చాలా మంది డిగ్రీ విద్యార్థులు లేదా చాలా మంది యూత్ యొక్క కోరిక, టార్గెట్, గోల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలనేది. అటువంటి కలల్ని సాకారం చేసే సంస్థనే యూపీఎస్సి. అందుకనే ఈ టాపిక్ అకాడమిక్స్కే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ టాపిక్ విషయానికి వస్తే, ఈ టాపిక్ని తెలుసుకోవడం ద్వారా మనము యూపీఎస్సి అంటే ఏంటిది, వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హౌ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్, what is the role of UPSC in Indian administration, so on, we can understand. Coming to introduction, UPSC is a central recruiting agency. It recruits employees to work under central government, state government, as well as union territories. యూపీఎస్సి కండక్ట్ చేసే వివిధ పరీక్షల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ని, స్టేట్ గవర్నమెంట్లో ఆల్ ఇండియా సర్వీసుల కింద హయ్యర్ లెవెల్ అఫీషియల్స్ని, యూనియన్ టెరిటరీస్లో ఎంప్లాయీస్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అందుకోసమనే దీన్ని ఒక కేంద్ర నియామక సంస్థగా పేర్కొనడం జరిగింది. అలాగే ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఆ సంస్థకు సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటే, ఏదైనా ఒక భాగంలో ఏదైనా ఒక ప్రకరణల కింద పొందుపరిచి ఉంటే ఆ సంస్థని మనము రాజ్యాంగ సంస్థ అని పేర్కొంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. సో యూపీఎస్సి ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ అటానమస్ బాడీ. అటానమస్ బాడీ మీన్స్ తనకు సంబంధించిన నిర్ణయాల్ని, తనకు సంబంధించిన పరీక్షల విషయంలో వివిధ పరీక్షల్ని నిర్వహించేటప్పుడు కావలసిన రూల్స్, రెగ్యులేషన్స్ని, నియామకాల్ని అన్నిటినీ తను స్వతంత్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకనే దీనిపై ఏ రాజకీయమైన ఒత్తిళ్లు కానీ ఉండవు. కాబట్టే దీన్ని ఒక స్వతంత్ర సంస్థగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్ బాడీ అని చెప్పడానికి రీజన్ ఏంటిదంటే, భారత రాజ్యాంగంలోని 14th పార్ట్లోని ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 వరకు దీని గురించిన చర్చ ఉంది. కాబట్టి దీన్ని మనము రాజ్యాంగ సంస్థ లేదా కాన్స్టిట్యూషనల్ బాడీ అని పేర్కొనడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం, most of the people know that UPSC exams are generally tough in nature. So it selects best brains for running this country in coordination with legislative system and judiciary system. At the same time, it renders human resources services to central government through its recruitment process. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సిన ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని హ్యూమన్ రిసోర్సెస్ సర్వీస్ సెంటర్గా కూడా పేర్కొనడం జరిగింది. ఇక చారిత్రాత్మక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వస్తే, మీకందరికీ తెలుసు, ఇండియా ఈజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్, దట్ ఈస్ ఎర్రియల్ టు 1947 ఫర్ 200 years. ఇది అందరికీ తెలుసు. సో ఆ సమయంలో ఇండియాలో వర్క్ చేయడానికి కావలసిన ఎంప్లాయీస్ని ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ సెలెక్ట్ చేసి వారిని లండన్లో ట్రైనింగ్ ఇప్పించి ఇండియాకు పంపించేవాళ్ళు. ఈ విధంగా సాగుతూ ఉండగా 1854లో లార్డ్ మెకాలే తన కమిటీ రిపోర్టు బ్రిటిష్ పార్లమెంటు ముందుంచినప్పుడు ఒక సజెషన్ చేశాడు. ఏంటి ఆ సజెషన్ అంటే, ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్
సెలెక్ట్ చేసిన వాళ్ళని మనం భారత్లో హైయర్ అఫీషియల్స్గా పనిచేయడానికి పంపిస్తున్నాము. అలా కాకుండా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని పెట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్ని, మెరిటోరియస్ పర్సన్స్ని పనిచేయడానికి పంపిస్తే బాగుంటుంది. ఆ విధంగా మెరిట్ని ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అనే ఒక గట్టి సూచనని మెకాలే కమిటీ తన రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1855లో ఫర్ ద ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ముఖ్యంగా ఇట్ వాజ్ ఎంఫసైజ్డ్ బై యూరోపియన్ క్లాసిక్స్, యూరోపియన్ కల్చర్ అండ్ దేర్ లాంగ్వేజ్. అలాగే దిస్ ఎగ్జామ్ వాజ్ కండక్టెడ్ అట్ లండన్. ఈ ఎగ్జామ్స్ ఇండియా నుంచి మొట్టమొదటిగా సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు, మన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అన్నగారైన సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేశారు. ఆయన తర్వాత 3 yearsలో 1864 లోపు ఇంకో నలుగురు ఇండియన్స్ ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడం జరిగింది. తర్వాత సిరీస్ ఆఫ్ పిటిషన్స్ని ఇవ్వడం జరిగింది. ఏమని? ఇండియాలో వాళ్ళు ఎగ్జామ్, ఇండియన్ యూత్, ఇండియన్ పబ్లిక్లో చాలా మంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దే వాంట్ టు రైట్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. బట్ ఆ ఎగ్జామ్ లండన్లో కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి రాయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో పనిచేసే వాళ్ళ కోసం పెట్టే ఎగ్జామ్ని భారత్లో పెడితే భారత్ యూత్ కూడా ముందలికి వచ్చి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో భారతదేశంలోని చాలా మంది లీడర్స్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్ జరిగాక తీసుకువచ్చిన సంస్కరణలలో భాగంగా మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను 1919లో తీసుకువచ్చింది. ఆ సంస్కరణలో భాగంగా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి యాక్సెప్టెన్సీని ఇచ్చింది. తర్వాత ఆ యాక్సెప్టెన్సీ ప్రకారం కావలసిన మార్పుల్ని చేర్పుల్ని చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 1922 it was conducted first civil services exam at Allahabad. తర్వాత 1924లో లీ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఇంకొక విషయాన్ని పొందుపరచడం జరిగింది. అప్పటి వరకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని మెరిట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్గా కండక్ట్ చేస్తూ ఇండియన్ సివిల్ సర్వీసెస్ని మాత్రమే సెలెక్ట్ చేసేవాళ్ళు. కానీ 1924లో లీ కమిషన్ సివిల్ సర్వీసెస్ తో పాటు ఇంపీరియల్ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ని కూడా సివిల్ సర్వీసెస్ మెరిట్ ఎగ్జామ్ ద్వారానే సెలెక్ట్ చేయాలి అనే ఒక రికమెండేషన్ ని ఇవ్వడం జరిగింది. సో హియర్ స్టూడెంట్స్ నోట్ డౌన్ ఫ్రమ్ 1924 appointments for ICS and Imperial Police was done by Indian Civil Services exam. సో ఒక ఎగ్జామ్ ద్వారా 2 సర్వీసులని అపాయింట్ చేయడం జరుగుతూ ఉండేది. దాని తర్వాత 1926 ఇన్ ద ఇయర్ 1926 October 1st ఫెడరల్ సర్వీస్ కమిషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. This commission contains 1 chairman and 4 members. The chairman of this commission was Sir Ross Barker. After that, gradually forest service and other positions were deployed to Indian territory from Britishers and the establishment of Public Service Commission was fulfilled. Full-fledged గా సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దిస్ ఫెడరల్ సర్వీస్ కమిషన్ ఆఫ్ 1926 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యూపీఎస్సి. 1926 ఫెడరల్ సర్వీస్ కమిషన్ ని మనము యూపీఎస్సిగా మార్చుకోవడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పేరుని మార్చి మనము January 26, 1950 రోజు యాక్సెప్ట్ చేసుకున్నాము.
సో ఆ విధంగా యూపీఎస్సి మన స్వాతంత్రం తర్వాత పేరు మార్చుకొని ఒక కేంద్ర నియామక సంస్థగా ఏర్పడడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ని 1951లో తీసుకొచ్చింది. ఆ యాక్ట్ లో యూపీఎస్సికి స్వతంత్ర సంస్థగా పేర్కొనడం జరిగింది. ఆ విధంగా యూపీఎస్సి becomes a autonomous body from 1951. Coming to next slide, here we are going to discuss about the constitutional powers or constitutional provisions available in Indian Constitution regarding UPSC and its functions, establishments, etc. As I already mentioned you in the earlier slides about articles and articles, this UPSC is incorporated in part 14 of Indian Constitution from Article 315 to Article 323. Here, according to Article 315 prakaram, UPSC, SPSC, State Public Service Commission, అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటువంటి సంస్థల్ని ఏర్పాటు చేయడం అనేది ఆర్టికల్ 315 ద్వారా జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 316 డీల్స్ అబౌట్ ద members of UPSC, chairman of UPSC, and tenure appointment structure of UPSC. And 317 explains the removal and suspension, the removal process of UPSC members and chairman and their suspensions. All the things are dealt by Article 317. Here, please note down the appointment for UPSC members and chairman is done by appointment and removal is done by President of India, whereas for state government, I mean for state public service commissions, appointment of state public service commission chairman and member is done by governor of that state, and removal process is done by President of India. So ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. యూపీఎస్సి ఆర్టికల్ 317 ప్రకారం యూపీఎస్సికి సంబంధించిన మెంబర్స్ ని చైర్మన్ ని ఎన్నుకోవడం కావచ్చు, లేదంటే రిమూవ్ చేయడం కావచ్చు, పూర్తిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారంగా ఇవ్వబడింది. అలాగే స్టేట్స్ లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో చైర్మన్ ని గాని మెంబర్ ని గాని అపాయింట్ చేసే అధికారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రిమూవ్ చేసే అధికారాన్ని మాత్రం భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. 318 డీల్స్ అబౌట్ ద పవర్స్ ఆఫ్ యూపీఎస్సి అండ్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ యూపీఎస్సి. అలాగే యూపీఎస్సి సంస్థలో మెంబర్స్ చైర్మనే కాకుండా ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆర్టికల్ 318 మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక 319 article explains about the prohibition on holding office after retirement. అంటే ఒక యూపీఎస్సి చైర్మన్ కావచ్చు, స్టేట్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావచ్చు, లేదా మెంబర్స్ కావచ్చు, వాళ్ళు రిటైర్డ్ అయ్యాక మళ్ళా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో గాని గవర్నమెంట్ ఉద్యోగంలో గాని తీసుకోపడతారా లేదా అనే విషయాల్ని ఆర్టికల్ 319 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ comes to Article 320 deals with functions of UPSC. Article 321 deals with extended functions of UPSC. Extended functions అంటే ఇక్కడికి వచ్చేసి మనకు ఏదైనా కొత్త చట్టాన్ని, కొత్త రూల్స్ ని యూపీఎస్సి కి ఆపాదించాలి లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి ఆపాదించాలి అంటే ఆ యూపీఎస్సికి అయితే పార్లమెంట్ లో యాక్సెప్టెన్సీ రావాలి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి అయితేనేమో స్టేట్ అసెంబ్లీ యాక్సెప్టెన్సీ ఇస్తే అప్పుడు ఆ రూల్ ని మనము స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గానీ యూపీఎస్సి లో గానీ ఇన్కార్పొరేట్ చేయవచ్చు. నెక్స్ట్ కమ్స్ టు 322 డీల్స్ విత్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. 323 ద లాస్ట్ ఆర్టికల్ అబౌట్ యూపీఎస్సి. 323 డీల్స్ విత్ ద రిపోర్ట్స్ ఆఫ్ యూపీఎస్సి. ప్రతి సంవత్సరం యూపీఎస్సి తన రిపోర్ట్ ని పార్లమెంట్ ముందు ఉంచాలి ప్రెసిడెంట్ ద్వారా. సో ఆ విషయాల్ని 323వ ఆర్టికల్ చర్చిస్తుంది. నెక్స్ట్ యూపీఎస్సి నియామకం ఏ విధంగా చేస్తుంది, కాంపోజిషన్, యూపీఎస్సిలో ఎంతమంది ఉండాలి, నిర్మాణం ఏంటిది అనే విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము. యూపీఎస్సిలో ఒక చైర్మన్,
9 నుంచి 11 మంది మెంబర్స్ ఉంటారు. ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎంతమంది 9 మంది ఉండాలన్నా 10 11 మంది మెంబర్స్ అనేది ప్రెసిడెంట్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళకి ఏమన్నా అర్హతలు ఉన్నాయా, వీరిని అపాయింట్ చేయడానికి ఏమన్నా అర్హతలు ఉన్నాయా అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ఎటువంటి అర్హత అవసరం లేదు. రాజ్యాంగము యూపీఎస్సికి కానీ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కానీ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ కానీ ఇంకేమైనా అర్హతలు కూడా ఏది రాజ్యాంగం చెప్పలేదు. సో మరి కాకపోతే దెర్ ఈస్ ఎ కండిషన్ దట్ half of the members should complete 10 years of government service. యూపీఎస్సీ లో గాని స్టేట్ సర్వీస్ కమిషన్ లో గాని మెంబర్స్ లో సగం సభ్యులు ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉండాలి. అలాంటి వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మిగతా సగం మంది మాత్రం ఎటువంటి అర్హత లేకుండా తీసుకునే అవకాశం ఇవ్వబడింది. సో నెక్స్ట్ యూపీఎస్సీ టెన్యూర్. All the members including chairman and other members అందరికి కూడా either 6 years or 65 years whichever comes earlier is the tenure for their job. అంటే 6 సంవత్సరాలు గాని 65 సంవత్సరాలు ఏది ముందుగా వస్తే దాన్ని తీసుకొని వాళ్ళని రిటైర్ కావడం జరుగుతుంది వారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి యూపీఎస్సీ గాని స్టేట్ సర్వీస్ కమిషన్ లో గాని మెంబర్ గా తన 63వ ఏట అపాయింట్ అవుతే 2 ఇయర్స్ లో దట్ ఈస్ 65 ఇయర్స్ రాగానే తను ఆటోమేటిక్ గా రిటైర్డ్ కావాల్సి ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వ్యక్తి 50 సంవత్సరాలకే ఏదైనా ఒక మెంబర్ గా సెలెక్ట్ కాబడితే అతను పూర్తిగా తన 6 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసి 56వ సంవత్సరంలో రిటైర్డ్ కావాల్సి ఉంటుంది. either 6 years or 65 years whichever falls earlier will be the tenure for membership or chairmanship. then యూపీఎస్సీ లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ స్టేట్ సర్వీస్ కమిషన్ లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ తమ ఉద్యోగం రిజైన్ ఇవ్వాలి అనుకుంటే, తమ ఇష్టపూర్వకంగా ఉద్యోగాన్ని వదులుకోవాలి అనుకుంటే రాష్ట్రపతికి రిజిగ్నేషన్ ఇచ్చేసి ఉద్యోగాన్ని వదులుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యూపీఎస్సీ చైర్మన్ పదవి వేకెంట్ గా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో యూపీఎస్సీ చైర్మన్ పదవి వేకెంట్ గా ఉంటుంది? 2 సందర్భాల్లో యూపీఎస్సీ చైర్మన్ ఆఫీస్ విల్ బి వేకేట్. ఫస్ట్ వన్ ఈస్ if he resigns his job early, తన ఇష్టపూర్వకంగా తన జాబ్ ని రిజైన్ చేయడం గాని లేదంటే ప్రెసిడెంట్ తనని రిమూవ్ చేయడం గాని జరిగితే అప్పుడు యూపీఎస్సీ ఆఫీసు వేకెంట్ అవుతుంది. అలాగే యూపీఎస్సీ చైర్మన్ ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటే తను డ్యూటీస్ పర్ఫామ్ చేయలేని పరిస్థితులు ఉంటే అప్పుడు కూడా చైర్మన్ పదవి ఖాళీగా ఉంటుంది. ఆ 2 సందర్భాలలో ప్రెసిడెంట్ ఉన్న సభ్యుల్లో ఎవరో ఒకరిని యాక్టింగ్ చైర్మన్ గా పని చేయవలసిందిగా సూచించవచ్చు. రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ యూపీఎస్సీ మెంబర్స్ ఆర్ చైర్మన్. ఈ మెంబర్స్ ని చైర్మన్స్ ని రిమూవ్ చేయాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 145th ఆర్టికల్ 3rd క్లాజ్ లో మిస్బిహేవియర్ అనే పదం ద్వారా మిస్బిహేవియర్ ద్వారా వీళ్ళని రిమూవ్ చేసే అధికారం ఉంది ప్రెసిడెంట్ కి. వీళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేశారు అనే ఆలోచన వస్తే దాని ద్వారా యూపీఎస్సీ చైర్మన్ ని గాని లేదంటే మెంబర్స్ ని గాని రిమూవ్ చేసే అధికారం ఉంది. ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వాట్ విల్ బి ద ప్రాసెస్ ఫర్ ప్రూవింగ్ హీ డిడ్ సమ్ మిస్బిహేవియర్ ఆర్ సంథింగ్ అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రెసిడెంట్ మిస్బిహేవ్ చేశాడు అని ఫీల్ అయినప్పుడు దాన్ని సుప్రీంకోర్టుకు ఆ చర్చని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సుప్రీంకోర్టు
దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక నిజంగానే మిస్‌బిహేవియర్ చేయడం జరిగింది అని భావిస్తే సుప్రీంకోర్టు ఆ ఎంక్వైరీలో మిస్‌బిహేవియర్ జరిగింది అని రిపోర్ట్ ఇస్తే ప్రెసిడెంట్ ఆ మెంబర్‌ని గాని, ఆ చైర్మన్‌ని గాని ఖచ్చితంగా రిమూవ్ చేయవలసిన బైండింగ్ ప్రెసిడెంట్‌కి ఏర్పడుతుంది. ఖచ్చితంగా తను రిమూవ్ చేయాల్సిన అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఈ మొత్తం ఎంక్వైరీ ప్రాసెస్ జరిగేంత సేపు యూపీఎస్‌సి మెంబర్ ఏ వ్యక్తి మీదైతే ఈ ఎంక్వైరీ జరుగుతుందో ఆ మెంబర్‌ని గాని, చైర్మన్‌ని గాని అన్ని రోజుల వరకు సస్పెండ్ చేసే అధికారాన్ని ప్రెసిడెంట్ కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ మీరు క్లియర్‌గా తెలుసుకోవాల్సిందేంది ఆర్టికల్ 145 క్లాస్ 1 ఎక్స్‌ప్లెయిన్స్ అబౌట్ ద సస్పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆర్ చైర్మన్ ఆఫ్ కమిషన్. అంటే ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? ఆయన మిస్‌బిహేవ్ చేశాడు అని ఏదైనా సుప్రీం కోర్ట్ ద్వారా ఎంక్వైరీ జరుగుతుంటే, ఆ ఎంక్వైరీ ట్రాన్స్‌పరెంట్‌గా జరగడానికి ప్రెసిడెంట్ ఆ వ్యక్తిని ఆ ఎంక్వైరీ జరిగే కాలం వరకు సస్పెండ్ చేయవచ్చు. అలాగే ఆర్టికల్ 145(3) క్లాస్ ప్రకారం ఎంక్వైరీ చేసిన సుప్రీం కోర్టు ఒకవేళ నిజంగానే మిస్‌బిహేవియర్ జరిగింది అని తన రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్‌ని బేస్‌గా చేసుకొని ప్రెసిడెంట్ ఆ వ్యక్తిని ఖచ్చితంగా రిమూవ్ చేయవలసిన ఆహ్, పరిస్థితి ప్రెసిడెంట్‌కి ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఎ బైండింగ్ సుప్రీం కోర్ట్స్ రిపోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారము తను ఆ మెంబర్‌ని గాని, చైర్మన్‌ని గాని రిమూవ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. సో, ఇక్కడ 145 ఆర్టికల్‌లో క్లాస్ 1 అండ్ క్లాస్ 3 2 గూడా మెంబర్స్ గాని, చైర్మన్ యొక్క రిమూవల్ ప్రాసెస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్ ఈ 2 విషయాలే కాకుండా మిస్‌బిహేవియరే కాకుండా ఎటువంటి సందర్భాల్లో ప్రెసిడెంట్ యూపీఎస్‌సి వాళ్ళని కానీ, స్టేట్ సర్వీస్ కమిషన్‌లో గాని ఎవరినైనా రిమూవ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు అంటే నంబర్ 1 అతను బ్యాంక్ కరప్ట్‌గా దివాలా కోరుగా న్యాయస్థానం నిర్ణయించిన లేదంటే తన పదవీ కాలంలో పదవీ కర్తవ్యాలకు చెందని ఏదైనా ఉద్యోగం అంటే తన జాబ్ కి సంబంధించి కాకుండా ఏదైనా ప్రైవేట్ గా బెనిఫిట్స్ పొందుతూ ఉంటే ఏదైనా జాబ్ ద్వారా బెనిఫిట్స్ పొందుతూ ఉంటే దాంతో పాటు మై హెల్త్ కండిషన్స్ ఏమన్నా బాగాలేకుంటే ఇఫ్ ఈజ్ నాట్ హ్యావింగ్ సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ ఈ కండిషన్స్ లో వీరిని రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్ కి ఉంటుంది. అంతేకాకుండా ప్రెసిడెంట్ ఏదైనా ఒక అసలు ఇక్కడ మిస్‌బిహేవియర్ అంటే ఏంటి? మిస్‌బిహేవియర్ అంటే ఏమిటంటే అనుచిత ప్రవర్తన అంటే కేంద్ర ప్రభుత్వము లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక ఒప్పందంలో లేదా ఒడంబడికతో సంబంధం కలిగి ఉండడం. అంటే ఈ యూపీఎస్‌సి మెంబర్స్ గాని, చైర్మన్స్ గాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్స్ లో గాని లేదంటే స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో గాని ఒక పార్టీగా ఏర్పడి ఉంటే అప్పుడు వీరిని తొలగించే అధికారం ఉంది. మిస్‌బిహేవియర్ కింద తొలగించే అధికారం ఉంది. అలాగే ఆ ఏదైనా కంపెనీలో మెంబర్ గా ఉన్నా లేదంటే కంపెనీలో ఒక వాటా షేర్ హోల్డర్ గా ఉన్నా కూడా లాభసాటి ఆ పదవిలో ఉన్న కారణంగా వారిని మిస్‌బిహేవియర్ కింద తొలగించడం అనేది జరుగుతుంది. సో, మిస్‌బిహేవియర్ అని చెప్పడం ఏంటిది? ఒకటి ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండడం. ఐదర్ ఇట్ మే బి యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యొక్క కాంట్రాక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం గాని, లేదంటే ఒక కంపెనీలో ఒక సభ్యుడిగా గాని, కంపెనీలో షేర్ హోల్డర్ గా ఉండి లాభాల్ని స్వీకరిస్తుంటే ఈ 2 కారణాల్ని మిస్‌బిహేవియర్ గా తెలపడం జరిగింది. ఈ 2 కారణాల ద్వారా 145 ఆర్టికల్ క్లాస్ 3 ప్రకారం సుప్రీం కోర్ట్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో మిస్‌బిహేవియర్ ఉందని సుప్రీం కోర్ట్ నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతి వారిని తొలగించడం జరుగుతుంది. 145(1) ప్రకారము ఎన్ని రోజులైతే ఎంక్వైరీ ఆ సభ్యుల మీద జరుగుతుందో అన్ని రోజులు ఎంక్వైరీ ట్రాన్స్పరెన్సీగా జరగడానికి ఆ వ్యక్తుల్ని సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు దివాలా కోరుగా నిర్ణయించిన న్యాయస్థానం లేదంటే ఏదైనా కంపెనీలో లాభ ఉద్యోగం చేస్తున్నా ఈ వేతనం పొందుతున్నా లేదంటే హెల్త్ కండిషన్స్ బాలేకున్నా వాళ్ళని రిమూవ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
సో క్లియర్ కదా, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. దెన్ ఐఎమ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఇండిపెండెన్స్ ఆఫ్ యూపీఎస్సి. యూపీఎస్సి స్వతంత్రత ఏంటిది? ఇన్ వాట్ వే దే ఆర్ ఇండిపెండెంట్ అంటే the security of tenure, they enjoy the security of tenure because their removal process UPSC మెంబర్ గా గానీ చైర్మన్ గా గానీ ఇంకెక్కడైనా మెంబర్ గా గానీ చైర్మన్ గా గానీ ఏదో కమిషన్ లో తీసుకుంటే వీరిని స్టేట్ గవర్నమెంట్ లో కూడా వీరిని తొలగించడం అనేది చాలా కష్టసాధ్యము. ఆ విధంగా వీళ్ళకున్న పూర్తి టెన్యూర్ ని ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా రూల్స్, రెగ్యులేషన్స్, సర్వీస్ కండిషన్స్ వీళ్ళు ఎంప్లాయీగా వీళ్ళని తీసుకున్నప్పుడు అపాయింట్ చేసినప్పుడు ఏవైతే రూల్స్, రెగ్యులేషన్స్, శాలరీ బేసిస్, సర్వీస్ కండిషన్స్ ఉంటాయో అవి ఒక్కసారి వీళ్ళను అపాయింట్ చేసుకున్నాక తగ్గించే అవకాశం లేదు. దాంతో పాటు వీళ్ళ శాలరీస్ అన్ని కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ గా చెల్లించబడతాయి. అంతేగాని ప్రతిసారి పార్లమెంట్ లో ఓటింగ్ సిస్టమ్ లో చెల్లించే పరిస్థితి లేదు. కాబట్టి వీరికి శాలరీస్ అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లా ప్రతి నెల ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా యూపీఎస్సి అనేది ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి దీని మీద ఎటువంటి రాజ్యాంగపరమైన ఒత్తిళ్లు ఉండవు కాబట్టి దేనికి లొంగకుండా ఎవరి మాటని వినకుండా ఫ్రీగా ఇండిపెండెంట్ గా ఎటువంటి ప్రెషర్స్ లేకుండా పనిచేసే అధికారం అవకాశం వీరికి ఉంది. సో నెక్స్ట్ కమ్ టు ఫంక్షన్స్ ఆఫ్ యూపీఎస్సి. హియర్ ఫంక్షన్స్ ఆఫ్ యూపీఎస్సి లో మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ యూపీఎస్సి ఈజ్ ఏ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అన్నాం కాబట్టి ఇది భారతదేశంలోని యూనియన్ కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కి అలాగే యూనియన్ టెరిటరీస్ కి కావాల్సిన పరీక్షల్ని నిర్వహించి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేస్తుంది. అంతేకాకుండా అర్హత కలిగిన అభ్యర్థులు అంటే ఏదన్నా 2 రాష్ట్రాలు 2 స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ జాయింట్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే యూపీఎస్సి వారికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా స్టేట్ గవర్నమెంట్ తన ఎగ్జామ్ కండిషన్స్ లో గానీ తనకేమైనా సహాయం యూపీఎస్సి నుంచి కావాలని కోరుకుంటే ఆ రాష్ట్ర గవర్నర్ యూపీఎస్సికి ఒక విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తిని ప్రెసిడెంట్ ముందుంచి ప్రెసిడెంట్ యొక్క సలహా సూచనలు, ప్రెసిడెంట్ యొక్క యాక్సెప్టెన్సీతోని యూపీఎస్సి స్టేట్స్ కి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా యూపీఎస్సి సివిల్ సర్వీసులు మరియు సివిల్ పోస్టులకు సంబంధించిన అన్ని ఎంపిక పద్ధతుల్ని నిర్ణయిస్తుంది. అలాగా కాకుండా పదోన్నతులు ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ కి కావాల్సిన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ సర్వీస్ టు అనదర్ సర్వీస్, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ సర్వీస్ టు అనదర్ సర్వీస్ అనేది కూడా సివిల్ యూపీఎస్సి యొక్క అధికారంలోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ రిలేటెడ్ టు ఇంటర్ డిపార్ట్మెంటల్ డిప్యుటేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఇంటర్ డిపార్ట్మెంటల్ డిప్యుటేషన్స్, ట్రాన్స్ఫర్స్ కూడా యూపీఎస్సి నిర్ణయాలకు లోబడే ఉంటాయి. యూపీఎస్సి సూత్రాలకు, నిర్ణయాలకు లోబడే ఉంటాయి. అంతేకాకుండా భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగస్తుల డిసిప్లినరీ యాక్షన్స్, వాటికి సంబంధించిన పిటిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా యూపీఎస్సీనే దాన్ని కన్సిడర్ చేసి వాటికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా యూపీఎస్సీనే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా శిక్షలు ఏమున్నా కూడా సెన్షోర్ చేయడం అంటే అభిశంసన చేయడం, తీవ్రమైన ఆరోపణలు ఒకవేళ ఏదైనా సివిల్ సర్వీసెస్ అధికారి మీద వస్తే ఆ అధికారిని ఆ ఉద్యోగంలోంచి తొలగించడం, సెన్షూర్ చేయడం, అభిశంసించడం, ఇంక్రిమెంట్లని విత్ హోల్డ్ చేయడం, ప్రమోషన్స్ ని ఆపడం, అలాగే ధనం ఏదైనా వీరి ద్వారా నష్టపరిహారం ఏమైనా జరిగితే ఆ నష్టపరిహారాన్ని ప్రజలకు అందించడం వీరి ద్వారానే. అలాగే వీరు ఏమన్నా తప్పులు చేస్తే సర్వీస్ లో హైయర్ క్యాడర్ నుంచి లోయర్ క్యాడర్ కి డిమోషన్ చేయడం, నిర్బంధ పదవీ విరమణ చేయించడం, సర్వీస్ నుంచి తొలగించడం, ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయడం అంటే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించడం, ఇట్లాంటి అన్ని డిసిప్లినరీ యాక్షన్స్ యూపీఎస్సి కన్సిడర్ లో యూపీఎస్సి అండర్ లోనే పనిచేయడం జరుగుతుంది. అంటే యూపీఎస్సి ఏ డిసిప్లినరీ యాక్షన్స్ ఉన్నా యూపీఎస్సికి ఎంక్వైరీ ప్రకారమే అఖిల భారత సర్వీసులు గాని సివిల్ సర్వీసెస్ గాని ఏదన్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సివిల్ సర్వెంట్స్ తమ అధికార విధుల నిర్వహణలో ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవడం జరిగితే ఆ లీగల్ ప్రొసీడింగ్స్ కి కావాల్సిన
న్యాయపరమైన ఖర్చులను ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ తన నేచర్ ఆఫ్ జాబ్‌లో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి వ్యతిరేకంగా ఎవరైనా కోర్ట్‌కి అప్రోచ్ అయితే, ఆ కోర్ట్‌లో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి కలిగే ఖర్చు అంతా గూడా, ఎక్స్‌పెండిచర్ అంతా కూడా, న్యాయపరమైన సమస్యల్లో తలెత్తే ఎక్స్‌పెండిచర్ అంతా గూడా ఆ స్టేట్ గవర్నమెంట్ భరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు లేదా సివిల్ సర్వీన్స్ తమ జాబ్‌లో ఏదన్నా యాక్సిడెంట్స్ ద్వారా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినా, ఏదైనా ఆహ్, హెల్త్ కండిషన్స్ ఖరాబైనా దానికి సంబంధించిన పెన్షన్‌కి సంబంధించిన విషయాలు, వారి సర్వీస్ కండిషన్స్‌కి సంబంధించిన విషయాలన్నిటిని కూడా డెసిషన్ తీసుకునేది యూపీఎస్‌సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వారికి సంబంధించిన విషయాలన్నిటి మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా 1 సంవత్సరం కంటే ఎక్కువ, ఐ మీన్ మోర్ దెన్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండే టెంపరరీ జాబ్స్ కి సంబంధించిన ఆహ్, రెగ్యులరైజేషన్ కావచ్చు, లేదంటే వాటి సర్వీసెస్‌ని ఎక్స్‌టెండ్ చేయడం గావచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా యూపీఎస్‌సి అండర్‌లోనే ఉంటుంది. అంతే గాకుండా అదర్ మ్యాటర్స్ రిలేటెడ్ టు సివిల్ సర్వీసెస్ పర్సనల్స్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యూపీఎస్‌సి. సో, దెన్ కమ్స్ టు రోల్ ఆఫ్ యూపీఎస్‌సి ఇన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. రిక్రూట్‌మెంట్ నియామకంలో యూపీఎస్‌సి యొక్క ఆహ్, పాత్ర ఏమిటి? యూపీఎస్‌సి రిక్రూట్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో యూపీఎస్‌సి గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్ ని మాత్రమే రిక్రూట్ చేస్తుంది. మిగతా రిక్రూట్మెంట్స్ ఎస్ఎస్‌సి లాంటి సంస్థల ద్వారా జరగడం జరుగుతుంది. యూపీఎస్‌సి గ్రూప్ ఏ, గ్రూప్ బి హైయర్ లెవెల్ జాబ్స్ ని మాత్రమే రిక్రూట్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ గివ్స్ అడ్వైజెస్ టు గవర్నమెంట్ ఆన్ ప్రమోషన్స్ అండ్ డిస్క్రిషనరీ మ్యాటర్స్ ఏదైనా రహితమైన విషయాల మీద ఏదైనా సలహాలు కావాలన్నా, ప్రమోషన్స్ మీద ఏమైనా సలహాలు కావాలన్నా కూడా గవర్నమెంట్ కి ఇది ఇస్తుంది. అడ్వైజెస్ ఆఫ్ యూపీఎస్‌సి ఖచ్చితంగా గవర్నమెంట్ బైండింగ్ కాదు. గవర్నమెంట్ యూపీఎస్‌సి ఇచ్చే సలహాల్ని తీసుకొని దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలని ఏం లేదు. కాకపోతే హియర్ వన్ కండిషన్ ఈస్ దేర్. ఒకవేళ యూపీఎస్‌సి ఇచ్చే సలహాని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోతే, ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు ఆ సలహాని తీసుకోలేదు అనే విషయాల్ని ఆ ప్రభుత్వము ఖచ్చితంగా పార్లమెంట్ ముందు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఈస్ ఆన్సరబుల్ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ అడ్వైజెస్ ఆఫ్ యూపీఎస్‌సి ఇన్ పార్లమెంట్. అంతేకాకుండా ఇట్ డస్ నాట్ ఫోకసెస్ ఆన్ క్యాడర్ మేనేజ్మెంట్, పే స్కేల్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్. పే స్కేల్స్ అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాల్ని సెలెక్ట్ చేసే అధికారం యూపీఎస్‌సికి లేదు. క్యాడర్ ని మేనేజ్ చేసే అధికారం లేదు. సర్వీసెస్ ని గ్రూప్ ఏ సర్వీసెస్ ఏంటి, గ్రూప్ బి సర్వీసెస్ ఏంటి అని క్లాసిఫికేషన్ చేసే అధికారం కూడా యూపీఎస్‌సికి లేదు. పే స్కేల్స్ అనేవి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సెపరేట్ గా ఒక కమిటీని వేసి పే స్కేల్స్ ని రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ అనేది పర్సనల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా యూపీఎస్‌సి అండర్ లోకి రావు. యూపీఎస్‌సికి వీటి మీద ఎటువంటి అధికారం లేదు. లిమిటేషన్స్ ఆఫ్ యూపీఎస్‌సి. హౌ యూపీఎస్‌సి లిమిటెడ్ ఇన్ సమ్ యాక్టివిటీస్. ఇట్ మీన్స్ రిజర్వేషన్స్ కి సంబంధించిన విషయాలు యూపీఎస్‌సి ఎటువంటి పాత్రను పోషించదు. ఐ మీన్ యూపీఎస్‌సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో ఏ జాబ్ కి ఏ రిజర్వేషన్ కిందికి వెళ్తుంది, ఏ రోస్టర్ పాయింట్ ప్రకారం ఏ రిజర్వేషన్ కి వెళ్తుంది, ఎస్సీకి వెళ్తుందా, ఎస్టీకి వెళ్తుందా, బీసీకి వెళ్తుందా, ఇంకేమన్నా రిజర్వేషన్ కి వెళ్తుందా అనే విషయాల్ని సెలెక్ట్ చేసే అధికారం యూపీఎస్‌సికి లేదు. ఇది పూర్తిగా ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా అదర్ కమిషన్స్ యొక్క వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో యూపీఎస్‌సికి ఇటువంటి వాటిల్లో ఎటువంటి అధికారం లేదు. అంతేకాకుండా గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలు గాని, ట్రిబ్యునల్స్ కి సంబంధించిన పోస్టింగ్స్ గాని, వేరే హైయర్ డిప్లొమాటిక్ పోస్టింగ్స్ లో గాని యూపీఎస్‌సి ఎటువంటి అధికారం ఉండదు. వాళ్ళని సెలెక్ట్ చేయడంలో గాని, వాళ్ళని అపాయింట్ చేయడంలో గాని యూపీఎస్‌సికి ఎటువంటి అధికారం ఉండదు. ఇట్ ఈస్ నాట్
reckoned to select chairman or members of commission of tribunals, post of higher diplomatic nature, group C, group D services. And at the last 1 year కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఎటువంటి జాబ్స్ అయినా అడ్హాక్ పోస్టులు అంటారు. 1 సంవత్సరం కంటే తక్కువ టెన్యూర్ ఉన్న ఉద్యోగాలని, తక్కువ టెన్యూర్ ఉన్న ఏదన్నా కమిషన్ లో ఉద్యోగాలు కావచ్చు, ఇట్లాంటి ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి అపాయింట్మెంట్స్ కూడా, ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా యూపీఎస్సీ చేయదు. యూపీఎస్సీ చేసేవన్నీ కూడా మోర్ దెన్ 1 ఇయర్ కి సంబంధించిన ఉద్యోగాల్ని మాత్రమే అది రిక్రూట్ చేస్తుంది. సో అడ్హాక్ పోస్టులన్నిటిని కూడా యూపీఎస్సీకి ఎటువంటి అధికారం లేదు. సో ఈ విధంగా యూపీఎస్సీ తన పనులను చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ 9849373729. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. This is special effect.